ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం, 7వ అధ్యాయం 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. 21 కూడా, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినంతయు ఒప్పుకొనెను. ప్రియమైన వాళ్ళారా, ఆకాను గురించి మనము విని ఉంటాం చాలాసార్లు. ఇక్కడ ఆకాను వెండి బంగారం అంటే వెండి దాచిపెట్టిన అన్నాడు, బంగారం కమ్మె తీసుకుని అన్నాడు, ఒక షినారు పై వస్త్రం తీసుకుని అన్నాడు. ఇక్కడ శపితమైన దాంట్లో ఏది తీసుకోవద్దని ముందు అందరికి ప్రకటించినట్టే ఈయనకు కూడా వినబడ్డది అన్నమాట. శపితమైన దాంట్లో తీసుకోవద్దు. అయితే శపితమైన దాంట్లో నుంచి బంగారం వెండి తీసుకోవచ్చు. తీసుకొని ఏంటంటే అది దేవుని ధనాగారంలోనికి ఇవ్వవలసినది, దేవుని ధనాగారంలో చేర్చాలి. ఆ విషయం ఈ ఆకానుకు తెలిసి కూడా ఆయన ఏం చేసినాడంటే తన ఇంటికి తీసుకొని పోయి తన డేరాలో దాచుకున్నాడు. అందుకే దేవుడు దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా సివియర్గా దాన్ని తీసుకున్నాడు. గుర్తుపట్టండి, ఎంత విచిత్రం కదా. 36 మంది చనిపోయినారు. హాయి పట్టణం మీద పోయి ఓడిపోయి వచ్చినారు. దానికి కారణం ఏంటంటే ఆకాను చేసిన పాపం. వారందరూ యెహోషువతో పాటు పెద్దలందరూ కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నేల మీద ముఖములు మోపుకొని, దేవా యెహోవా, మమ్మల్ని భూమి మీద తుడిచివేస్తారు, ఈ చుట్టూన్న సైన్యము ఇలా మేము ఓడిపోయినామని తెలిస్తే చంపేస్తారు అని మొరపెట్టినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తాడు, మీరు దొంగిల్లి బొంకి ఉన్నారు, మీరు పరీక్ష చేయి అని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మనము సరి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు రక్తం చేత కడబడి విమోచింపబడి అనే శిలువ దృశ్యం మనం వెంబడించినప్పటికీ అనేక సార్లు దేవుని దగ్గర దొంగిలే వరం అంటాం. అంటే మేమేం దొంగిలంలే అన్న, మందిరానికి పోతాం, మేము అందరు దశంభాగాలు ఇస్తామని అనుకోవచ్చు. దశంభాగాలు అది ఇవ్వడం మంచిదే, దశంభాగాల గురించి కాదు. ఇక్కడ దేవునికి ఇచ్చే సమయం సంగతి ఏంది? మన కుటుంబముగా దేవునికి ఇవ్వాల్సిన సమయం ఉందా? వ్యక్తిగతంగా దేవునికి ఇవ్వాల్సిన సమయం ఉందా? మన జీవితంలో అది ఉందా అని మనం ఒకసారి చూసుకోవాలి. దొంగిల్లడం అంటే ఆయన నీ డబ్బు ఆయనకు అవసరం లేదు, నీ ధనము నీ బంగారం అవసరం లేదు, కానీ నీ సమయము, నీవు ఆయనకు ఏ సమయంలో మొరపెడుతున్నావు, ఏ సమయంలో ఆరాధన చేస్తున్నావు, ఎంత సమయం ఆరాధన చేస్తున్నావు, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నట్టు గుర్తుంది, మన ఉద్యోగానికి 8 గంటలు ఉద్యోగం, ఏ ఉద్యోగమైనా 8 గంటలు చేయాలా. మనం నిద్రపోవడానికి 6 గంటలు, తప్పితే 7 గంటలు, కొందరు 8 గంటలకి నిద్రపోతారు. కానీ దేవునికి నువ్వు ఇచ్చే సమయం ఎంత? మన జీవితంలో దేవునితో గడిపే సమయం ఎంత? ఎన్ని గంటలు? ఎవరికి వాళ్ళ మేము విమర్శ చేసుకున్నాం. ఎంత విచిత్రం చూడండి. అయితే దేవుని దగ్గర మనం ఏం దొంగిలిస్తున్నాం అంటే ఆయనతో ఉండవలసిన సమయం. ఆయనకేమో ఇష్టం అంటే నీతో గడపాలని ఇష్టం, నీతో సావాసం ఉండాలని ఇష్టం, నీతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడదామని ఇష్టం. కానీ నీవెవరితో కూర్చుంటున్నావు? నువ్వు ఆయనను ఎట్లా అంటే ఆయన దగ్గర సమయం ఆయన దగ్గర కూర్చుందామని వస్తే నీ సెల్ ఫోన్లో కూర్చుంటున్నావా, నీవు టీవీ కాడ కూర్చుంటున్నావా, నీ ఇంటి చుట్టూ వచ్చి మాట్లాడదామంటే వారితో ముచ్చట పెట్టుకుంటుంటున్నావా, ఎక్కడున్నదో చూసుకో. లేకుంటే నీ స్నేహితులతో రోడ్ల మీద కూర్చుంటున్నావా? ఇది మనకు ఎంతైనా ప్రమాదకరమైన విషయం. ఇది ప్రమాదకరమైన హెచ్చరిక మన జీవితంలో. దేవునికి సమయం ఇవ్వాలి. యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించిన ఆయనతో నీ సహవాసం ఉందా లేదా చూసుకోవాలి. అది మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. మనం అది లేకుండా ఏం చేయలేం. అందుకే ఇక్కడ ఏం జరిగిందంటే నష్టం, విపరీతమైన నష్టం జరిగింది. తర్వాత చూస్తే ఆకానును, ఆయన డేరాను, ఆయన భార్యను, ఆయన పిల్లలను సమస్తమును కొట్టేసినారు. రాళ్లతో కొడితే కుప్ప అయినరు. ప్రియమైన వాళ్ళ సమస్తం తీసివేయబడక ముందే ఈ నేడనే సమయం ఉండగానే ఈ దినమై ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుతో గడపాలి. మనం అప్పుడు వర్ధిల్లే వారమై, ఆశీర్వదింపబడే వారమై, మేలు పొందే వారమై ఉంటాం. దేవుడి మాట దీవించుకుంటాడు. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. మా జీవితంలో అనేక సార్లు నీకు సమయం ఇయ్యక వెనుదీసిన వారం దయతో క్షమించండి. నిన్ను వెంబడించేటప్పుడు మన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.